హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా భలే రుచి. ఈరోజు వీడియోలో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మనకి బాలామృతం ఇస్తారు కదా అంగన్వాడీలో, అలాంటి బాలామృతంతో మనం ఈరోజు బూరెలు తయారు చేసుకుందాం. ఈ బూరెలు బాగా పొంగుతూ టేస్టీగా రావాలంటే ఒకసారి ఈ టిప్స్ తోటి చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇదైతే నాకు మా మేనగోడలకి ఇచ్చారనమాట. దాంతో నేను ఈరోజు బూరెలు ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను బాలామృతం ప్యాకెట్లోంచి 2 కప్పుల వరకు పిండిని తీసుకున్నానండి. మనకి ఈ పిండిలో మనకి గోధుమ పిండి, అలాగే శనగపిండి, వేయించినవి, అలాగే పంచదార కూడా ఉంటాయి. కాబట్టి ఈ మొత్తం వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 కప్పులు వేసేసుకున్నాను. దీనిలో మనకి ఆల్రెడీ వేయించిన గోధుమ పిండి, శనగపిండి ఉన్నాయండి. కాకపోతే గోధుమ పిండి సరిపోదు, కాబట్టి దీనిలో ఒక అరకప్పు వరకు గోధుమ పిండి వేసేసుకోండి. బూరెలు బాగా పొంగాలి అంటే ఒక అరకప్పు గోధుమ పిండి, ఒక అరకప్పు బియ్య పిండి వేసుకోండి. మామూలు పొడి బియ్య పిండి వేసేసుకోండి. ఆ తర్వాత యాలకుల పొడి 1 టీ స్పూన్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. నేను ఉప్పు వేసాను, వీడియో క్లిప్ మిస్ అయింది. ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటాయి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలో మనకి పంచదార ఉంటుంది కానీ స్వీట్ అనేది సరిపోదండి మనం వేసుకున్న పిండికి వాటికి. కాబట్టి ఒక అరకప్పు బెల్లం వేసుకొని, అలాగే ఒక అరకప్పు నీళ్ళను కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించి ఆ నీళ్ళని దీనిలో వడకట్టి వేసేసుకోవాలి. ఇలా బెల్లం నీళ్ళు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా చేతితోటి కలుపుకోండి. ఆ తర్వాత దీనిలోకి వేడివేడి నీళ్లు కలుపుకోవాలి. అంటే కొంచెం వేడివేడి నీళ్లు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ నాకు బెల్లం అయితే అయిపోయిందండి, కాబట్టి కొద్దిగా వేడి చేసిన వేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా అవుతుందన్నమాట. కాబట్టి కొద్దిగా నీళ్ళని చల్లుకుంటూ, మరీ ఎక్కువగా వేయకుండా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చల్లుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి చూసారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపించినట్లుగా మెత్తగా కలుపుకొని దీన్ని ఒక 2 నుంచి 4 గంటల సేపు పక్కన పెట్టుకోండి. అప్పుడు పిండి చక్కగా నానుతుంది, పంచదార కూడా పూర్తిగా కరిగిపోతుంది దీనిలో. నేనైతే ఒక 4 గంటలు ఉంచానండి. ఆ తర్వాత ఈ సైజు ఉండలు తీసుకొని ఇక్కడ చూపించినట్లుగా చిన్నగా అప్పాలలాగా చేసుకోవాలి. అంటే మనం నార్మల్గా బూరెలకి ఎలా అయితే చేసుకుంటామో మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా కొంచెం మీడియం సైజులో వేసుకోవాలి. నూనె బాగా వేడవ్వాలన్నమాట. ఈ బూరెలు నూనె బాగా వేడైతేనే మనకి బూరెలు చక్కగా పొంగి పైకి వస్తాయి. ఇలా నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేసుకోవాలి. నేనైతే ఒక 4 వేసేసుకున్నానండి. ఒక సైడు కొద్దిగా కాలాక రెండో సైడ్ టర్న్ చేస్తే చక్కగా పొంగిపోతాయి. ఇవి త్వరగానే మనకి ఇవి కాలిపోతాయండి. చూసారు కదా, వేసిన వెంటనే ఇవి పొంగాయి. ఇలా పొంగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలండి. అంతకన్నా ఎక్కువసేపు ఉంచేస్తే ఇవి బాగా నల్లగా అయిపోతాయి. కాబట్టి ఈ కలర్లోకి వచ్చాక తీసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. మీ దగ్గర కనుక బాలామృతం ఉంటే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఒకసారి కట్ చేసి చూపిస్తాను, చూడండి. బూరెలు చూడండి ఎంత బాగా వచ్చాయో. తప్పకుండా ట్రై చేయండి. ఒక 10 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.